తెలంగాణలో రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీకి వచ్చేసింది. రేపు శ్రీకారం చుట్టి అనుకున్న సమయానికి టార్గెట్ ఫినిష్ చేసేందుకు సిద్ధమైంది. రైతు రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు సంబంధించి రాజకీయ మంటలు చెలరేగుతున్న వేళ స్పష్టమైన ప్రకటన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఒకే దఫాలో రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చిన సీఎం అది కుటుంబాన్ని గుర్తించేందుకే అన్నారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన ₹1,00,000 దాకా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో 6,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిధులను రైతులకు సంబంధించిన ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఇస్తున్న 32 బ్యాంకులు గుర్తించిన ప్రభుత్వం ప్రతి బ్యాంకుకు సంబంధించిన బ్రాంచీల్లో నోడల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొదట 1,00,000, ఆ తర్వాత 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షలు, ఇలా విడతల వారీగా మొత్తం రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్ 4 సహా కింది స్థాయి ఉద్యోగుల్లో ఎవరైనా వ్యవసాయం చేసేవారుంటే వారికి కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందన్న సర్కార్ ఆ పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,000 జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను దగా చేసిందన్న రేవంత్ సర్కార్ ఈ నెల 18వ తేదీన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. దీనికి సంబంధించి బుధవారం ప్రజాభవన్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ ప్రెసిడెంట్స్, పీసీసీ ఆఫీస్ బేరర్స్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. రుణమాఫీ అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.